పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక ఊరిలో ఒక చీమ వేసవి కాలంలో బాగా కష్టపడి తన కోసం ఆహారం కూడబెట్టుకుంటూ ఉండేది. ప్రతిరోజు గింజలు, తినే పదార్థాలు సేకరించి తన ఇంటిలో దాచుకునేది. అదే సమయంలో ఒక మిడత చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ వేసవి కాలాన్ని చాలా సరదాగా గడిపేది. చీమను చూసి అది నవ్వుతూ, అయ్యో మిత్రమా, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను భవిష్యత్తు కోసం ఆహారాన్ని సేకరించుకుంటున్నాను. వానాకాలంలో తినడానికి ఆహారం కావాలి కదా. అలా అయితే వానాకాలం వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటూ నవ్వింది మిడత. చీమ ఆ మాటలు పట్టించుకోకుండా తను మాత్రం ఆహారం సేకరించుకుంటూనే ఉంది. రోజులు గడిచాయి. వానాకాలం వచ్చింది. బాగా వర్షాలు కురుస్తున్నాయి. చీమ తన ఇంటిలో దర్జాగా కూర్చొని వేసవిలో సేకరించిన ఆహారాన్ని తింటూ సంతోషంగా గడిపింది. కానీ మిడత మాత్రం ఆకలితో బాధపడుతూ వర్షంలో తడిసి వణుకుతూ చీమ ఇంటికి వచ్చి తలుపు తట్టింది. ఇంత వర్షంలో ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసి చూడగా వర్షంలో బాగా తడిసిపోయి వణుకుతున్న మిడతను చూసి, అయ్యయ్యో, ఇలా తడిసిపోయావేంటి నేస్తమా అంటూ లోపలకు తీసుకుని వెళ్ళింది. చీమా, నాకు తినడానికి ఏదైనా ఇవ్వవా? నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అని వేడుకుంది. చీమకు జాలి వేసి కొంత ఆహారాన్ని మిడతకు ఇచ్చి ఆకలి తీర్చింది. ఇప్పటికైనా అర్థమైందా? రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి జాగ్రత్త పడాలి అంది చీమ. నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు మిత్రమా. నేను కూడా ఇక నుంచి బాధ్యతగానే ఉంటాను అంది మిడత. ఎప్పుడైనా సరే మనం ప్రమాదం రాకముందే జాగ్రత్త పడాలి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం వస్తూనే ఉంటాయి.